మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం. మీకాయా ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై యుండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమ పార్శ్వమునను నిలిచియుండుట నేను చూచితిని. And he said, Hear thou therefore the word of the Lord. I saw the Lord sitting on his throne, and all the host of heaven standing by him on his right hand and on his left. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ మీకాయా ప్రవక్త నిజాన్ని పలకటం మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. ఎందుకంటే యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు, ఇజ్రాయేలు రాజు అయినటువంటి ఈ యొక్క ఎదుటున్నటువంటి వ్యక్తులతో ఎదురుగా ఉన్నప్పుడు ప్రవచనం వస్తుంది. ఇక్కడ ప్రియులారా, ఆహాబు విషయంలో మనం పరిశీలన చేస్తే దేవుని యొక్క గొప్పతనాన్ని తక్కువగా చూస్తున్నాడు. దేవుడు సర్వాధికారి కదా, ఆయన సార్వభౌముడు. ఆయని అధికారాలు ఎవ్వరికీ ఉండవు. దురాత్మలు కూడా ఆయన సంకల్పం ప్రకారం పరిమితుల్లోనే పనిచేయగలుగుతాయి. అంతే తప్ప ఆయన్ని దాటి పనిచేసేటువంటి సమర్థత ఏ దుష్టాత్మలకు లేదు. ఇక్కడ మనం పరిశీలించాలి, దేవుడు ఆహాబుకి గొప్ప విపత్తి తీసుకురావాలనుకుంటున్నాడు. ఆహాబు విషయంలో అది ఖచ్చితం. దాన్ని నెరవేర్చే పద్ధతి ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. మనుషులండి సత్యాన్ని తిరస్కరిస్తారు. చాలామంది అలాగే ఉన్నారు. అబద్ధాలు వినేందుకు ఎగబడతా ఉంటారు. అలా ఎవరైతే అబద్ధాల కోసం తొందరపడతా ఉంటారో చివరికి వారికి ఆ అబద్ధాలే వినబడేటట్లుగా దేవుడు ఏర్పాటు కూడా చేసేస్తాడంతే. ఎన్నిసార్లు సత్యము చెవికి ఎక్కించుకోమని ప్రకటించినప్పటికీ వాస్తవాన్ని వక్రీకరించేటువంటి వ్యవహారాల్లోనే మనుషులు కొందరు నిమగ్నమై ఉండిపోయారండి. ఇలా చేయటంలో దేవుడు అలా ఎందుకు చేస్తాడు అని మీరు అంటారేమో. ఎప్పటికీ దేవుడు పరిపూర్ణ న్యాయమే చేస్తాడండి. పరిపూర్ణ న్యాయమే కనపరుస్తాడు ఎప్పుడు కూడా. నాయన దేవుని కుడి పార్శ్వమున కొందరు, ఎడమ పార్శ్వమున కొందరు అలా విడిపోయారు, అలా కనపడుతున్నారు, సైన్యం అంతా కూడా అలా ఉన్నారు అనేటువంటిది మీకాయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. మునుపు అంతా ఒక్కటే ఇజ్రాయేలు. తర్వాత సొలొమోను కాలము తర్వాత తన కుమారులు రెహబాము, యెరోబాము కాలంలో రెండు రముక్కలు అయిపోయింది. ఆలోచించండి, మన యొక్క కుటుంబాల్లో కూడా పరిశీలన చేస్తే ఒకరి హయాం వరకు ఫ్యామిలీ చక్కగా కలిసి ఉండటం, ఎవరో ఒకరి వలన మరలా ఉమ్మడి కుటుంబం విచ్ఛిన్నమైపోవటం, రకరకాల పరిస్థితులు మనం కళ్ళారా చూడటం, దానిలో కొన్ని మంచివి కొన్ని చెడువి కూడా ఉంటాయి. కానీ ఎవరు దానికి ఏం చేయలేరులేండి అని సరిపెట్టుకుంటూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, వారు ఇజ్రాయేల్ అయినా యోధా అయినా అన్యులుగా ఉండి రక్షింపబడిన వారైనా నాకంతా ఒకటే. మీరంతా నా కుటుంబం అని దేవుడు పిలుస్తాడు. ఆహాబు లాంటి వారు అనేకులు అన్యాయపు మార్గాల్లో వెళుతున్నా కూడా దేవుడు తన సంకల్పం ప్రకారమే పనిచేస్తూ ఉంటాడండి. నా జీవితాల్లో నీవు ఏ మార్గాన్ని ఎన్నుకున్నా, నేనే మార్గాన్ని ఎన్నుకున్నా, మనందరము కలిసి దేవుని మార్గంలో ఉంటేనే మనం గుణం కలిగి జీవిస్తాం. మనం అనేకుల మెప్పును కూడా సంపాదించుకోకుంటాం. లేకపోతే చాలా కష్టం. భవిష్యత్తు జీవితంలో మనమందరము దేవుని సముఖంలోనికి చేరాలి. ఆయన సింహాసనం ఎదుట దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన కుడిపార్శ్వమును కూడా కూర్చోవాలి. కోరికలు ఉండడం తప్పేమీ కాదు. కానీ ఈ భూమి మీద ఆయుష్కాలం ఇచ్చి దేవుడు మనల్ని జీవింప చేస్తున్నప్పుడు మన జీవిత విధానం చాలా ప్రాముఖ్యమండి. నేనేపాటి వాడను, నేనేపాటి దానను, ఆయన అధికారం ముందు నేను ఎందుకు పనికి వస్తాను అని తగ్గింపు జీవితం కలిగినప్పుడు దేవుడు మనకు ఎనలేని అధికారాలు ఇస్తాడు. నేను రాజును కదా అనేటువంటి భావం కాకుండా నేను నా రాజైనటువంటి దేవాది దేవుని సేవకుడను సేవకురాలను అని జీవించినప్పుడు
సర్వాధికారి అయినటువంటి దేవుడు మనం సంతోషంతో జీవించేటువంటి గడియలు అతి త్వరలో మనకి ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, మనము ఆహాబు వలె ఉన్నామా, లేదా యెహోషాపాతు వలె ఉన్నామా, మరి ఇంకొక రాజులుగా కనబడుతున్నటువంటి వారి వలె నేను ఉన్నానా అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మరి ఇక్కడ మీకాయే ప్రవచించాడు. దేవుడు ఈరోజు తన దాసుల ద్వారా వాక్యాన్ని ప్రకటింపచేస్తున్నాడు. ఎప్పటి వాక్యం ప్రకారం మనం అలా జీవించినప్పుడు మన యొక్క జన్మ ధన్యమే కదా. దానిని వాక్య ప్రకారము జీవించుట, వాక్యమును గైకొనుట అంటారు. భవిష్యత్తులో మనమందరం కూడా కలిసి దేవునితో కలిసి రాజ్యమేలుదుముగాక. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.